మల్లె కొమ్మల్ని మనం లేత కొమ్మలైనా సరే ఈజీగా మొక్కలు చేసుకోవచ్చండి. ఇది నేను మొక్క చేసుకున్నదే, అది లేత కొమ్మ. అది ఎట్లా చేస్తాననేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మనం ప్రూనింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన కొమ్మలండి ఇవి. ఇవి ముదిరివైనా లేతవైనా ఏవైనా తీసుకోండి. అది అలోవెరా ఒక ఆకు వేసిన వాటర్ అండి. 3 days అట్లానే ఉంచేసేయండి ఆ కొమ్మల్ని ఆ వాటర్లో. అంటే పీసెస్ చేసి ఒక ఆకుని మీరు అట్లా నీళ్ళల్లో వేసి ఆ కొమ్మలు అట్లా ఉంచేసి మనం పెట్టుకునే కొమ్మలకి ఆకులన్నీ కూడా తీసేసేయండి. తీసేసి ఇప్పుడు మనం పాటింగ్ మిక్స్ ఎట్లాగనేది చెప్తున్నాం మీకు. ఇది కొంచెము వర్మి కంపోస్టు ఈక్వల్ రేషియోలో మట్టి ఇసుక తీసుకోండి, కొంచెం వేపపిండి అంతే. అంటే ఒక 1/2 డబ్బా మట్టి, ఒక 1/2 డబ్బా ఇసుక, కొంచెం వర్మి కంపోస్టు వేసేసి మీరు ఈ అలోవెరా వాటర్నే ఈ మట్టిలో పోసేయండి. మొత్తం ఇంకిపోయేదాకా మట్టి అంతా తడిచేటట్టుగా. ఇప్పుడు ఈ కొమ్మల్ని పెట్టుకోవటం ఎట్లాగంటే మీరు డైరెక్ట్గా కాకుండా దేనితోనన్నా పుల్లతో అయినా దేనితోనన్నా ఒక అంగుళం లోతు అట్లా గుచ్చండి. గుచ్చి అప్పుడు ఆ కొమ్మల్ని పెట్టండి. పెడితే మీకు మొక్కలు అనేవి 2 నెలలకి రూట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి. ఒక అంగుళం లోతు వరకు మీరు పెట్టండి కొమ్మని. మీరు లేత కొమ్మ పెట్టినా కూడా మొక్కలు అనేవి వచ్చేస్తాయి. అయితే మీరు పెట్టుకునేటప్పుడు ఒక 4-5 కొమ్మలు పెట్టుకోండి. ఒక 2 వచ్చినా ఒక కొమ్మ పోయినా మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఇట్లా పెట్టిన తర్వాత ఇది కొంచెం నొక్కేసేయండి, ఆ మట్టిని అదవండి. అది ఈ కవర్ అనేది పైన కట్టేసేయండి అంతే. చూడండి, ఆ దారంతో నేను ఆ కవర్ని కడుతున్నాను. అట్లా క్లోజ్ చేసేయండి. ఇది మీరు నెల రోజుల వరకు కూడా మీరు ఆ కవర్ అనేది తీయొద్దు. తీస్తే మాత్రం ఆ చిగుర్లు వచ్చిన చిగుర్లు అనేవి వాడిపోతాయి. నేను అంతకుముందు అట్లానే చేశాను, కొన్ని కొమ్మలు పోయినాయి. అందుకే మీకు చెప్తున్నాను నేను. 2 నెలలకి మనకి మొక్క రెడీ అయింది. నెల తర్వాత ఈ కవర్ తీయండి. ఇదిగోండి, ఆ కవర్కి పైన ఒక చిన్న హోల్ అనేది మాత్రం పెట్టుకోండి. లేకపోతే ఆవిరి పట్టేసి మీరు లేత కొమ్మలు పెడితే బూజు అనేది వచ్చేస్తుందండి. అందుకోసం ఆ హోల్ అనేది పెట్టండి. ఈ వారం రోజులకల్లా చిగుర్లు అనేవి వచ్చేసినాయి చూడండి. ఇట్లాగా మొక్క అనేది రెడీ అయిపోద్ది. ఇదిగోండి, ఇంతకుముందు నేను చేసుకున్న మొక్కలు